ఒక వ్యక్తి మాసిన గడ్డంతో నలిగిన చొక్కాతో మార్కెట్లో నడుస్తున్నాడు. వెనక నుండి ఎవరో పిలిచినట్లు అనిపిస్తే విని ఆగి వెనక్కి తిరిగి చూశాడు. ఒక అమ్మాయి చెయ్యి ఊపుతూ ఆగు అన్నట్టు సైగ చేస్తుంది. నన్నేనా ఏరే వాళ్ళను పిలుస్తున్నారా అన్నట్టు సంశయంగా అటు ఇటు చూస్తాడు ఆ వ్యక్తి. వడివడిగా నడుచుకుంటూ ఆ అమ్మాయి అతని దగ్గరికి వస్తుంది. ఆ అమ్మాయి చేతిలో కెమెరా ఉంది. మేడం, పిలిచింది నన్నేనా అంటూ అడుగుతాడు అతను. అవును, నా పేరు శ్రీదేవి, నేను ఒక ఫోటోగ్రాఫర్ని. నీ పేరేంటి, ఏం పని చేస్తుంటావని అడుగుతుంది శ్రీదేవి. నేను అడ్డం మీద కూలీని, నా పేరు రాజు అని చెబుతాడు అతను. నా కోసం ఒక పని చేసి పెట్టాలి, చేస్తావా అని అడుగుతుంది శ్రీదేవి. ఏ పనైనా చేస్తాను మేడం, నేను కూలీని కదా అంటాడు రాజు. నేను చేయించుకునే పనికి ఎంత ఇవ్వమంటావు అని అడుగుతుంది. మీరు చేయించుకునే పనిని బట్టి దానికి సరిపోయే గిట్టుబాటు కూలి ఇవ్వండి మేడం అంటాడు రాజు. అయితే ఒక వారం రోజులు నువ్వు నాతోనే ఉండాలి, నేను చెప్పిన పనులు చేయాలి, ఎందుకు ఏమిటి అని అడగకూడదు అంటుంది శ్రీదేవి. వారం రోజుల అలా అయితే కూలి ఎక్కువగా ఇవ్వాల్సి వస్తుంది మేడం అంటాడు రాజు. సరే, నీవు అడిగినంత ఇస్తాను, నాతో రా అని షాపులోకి తీసుకొని వెళుతుంది. బార్బర్ షాపులోకి తీసుకెళ్ళి రాజుకు హెయిర్ కటింగ్ చేయిస్తుంది. ఆ తర్వాత షాపింగ్ మాల్ తీసుకెళ్ళి ఖరీదైన బట్టలు కొని రాజుకు వేయిస్తుంది. రాజు అద్దంలో చూసుకొని ఆశ్చర్యపోతాడు. ఇప్పుడు ఎలా ఉన్నావు రాజు అని అడుగుతుంది శ్రీదేవి. నమ్మలేకపోతున్నాను మేడం, ఇది నేనైనా, ఎందుకు నన్ను ఇలా తయారు చేశారని అడుగుతాడు రాజు. చెప్పానుగా, నేను ఒక ఫోటోగ్రాఫర్నని. నాకు ఒక మెయిల్ మోడల్ కావాలి. నిన్ను చూడగానే నేను తీయాలనుకున్న ఫోటోలకు నీవు బాగా సరిపోయావు అనిపించింది, అందుకే ఇదంతా చేస్తున్నానని చెబుతుంది శ్రీదేవి. నాకేమీ అర్హత ఉంది మేడం, మీరు తలుచుకుంటే మంచి మంచి మోడల్స్ దొరుకుతారు కదా అని అడుగుతాడు రాజు. నిజమే, కానీ నేను ఒక ఫోటో షూట్ చేయాలనుకున్నాను. దానికోసం చాలామందిని ట్రై చేశాను, కానీ ఎవరు షూట్ అయినట్లు నాకు కనిపించలేదు. ఎందుకో నిన్ను చూడగానే సరిపోతాం అనిపించింది, అందుకే దూరం నుండి నీది ఒక ఫోటో తీశాను. నా మనసుకు ఓకే చేసింది, అందుకే నిన్ను ఈ పనికి ఎన్నుకున్నానని చెబుతుంది శ్రీదేవి. రాజుకు ఖరీదైన ఫోన్ కొని అందులో తన నెంబర్ ఫీడ్ చేసింది. ఆ ఫోన్ నీకే ఇప్పటి నుండి. నీ పేరు రాజు కాదు, కళ్యాణ్, గుర్తుపెట్టుకో. ఇక పద, నిన్ను నీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ఈరోజుకి ఇంతే పని, రేపు ఉదయం 10 గంటలకు రెడీగా ఉండని చెప్పింది శ్రీదేవి. రాజుని ఇంటి దగ్గర దింపి అతనికి అడ్వాన్స్గా కొంత డబ్బు ఇచ్చేస్తుంది శ్రీదేవి. రాజుది నిరుపేద కుటుంబం. నుండి చిన్నప్పుడే చనిపోవటంతో 10th క్లాస్లోనే చదువు మానేస్తాడు రాజు. ఊళ్ళో ఉన్న కాస్త పొలం అమ్మి వాళ్ళ అక్కయ్య పెళ్లి చేస్తాడు. వలస కూలీగా మారి వాళ్ళ అమ్మతో కలిసి బొంబాయి మహానగరంలో ఉంటున్నాడు. చెప్పుకోవటానికి మహానగరమే కానీ ఉండేది మురికివాడలో చిన్న గల్లీలో. శ్రీదేవి వాళ్ళది ఉన్నత కుటుంబం. వాళ్ళ నాన్నకు ఒక్కగానొక్క కూతురు. చిన్నప్పటి నుంచి శ్రీదేవికి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఫోటోగ్రఫీనే తన ప్రొఫెషనల్గా ఎన్నుకొని దానికి సంబంధించిన కోర్సు అన్నీ చేసింది. ప్రకృతికి సంబంధించిన ఎన్నో ఫోటోలు తీసి ఎక్కడ కాంపిటీషన్ జరిగినా పంపిస్తూ ఉంటుంది. అలా ఆమెకు ఎన్నో ప్రైజులు కూడా వచ్చాయి. ఈసారి ఆమె మోడల్స్తో ఫోటో షూట్ చేయాలనుకుంది. దానికోసమే ఇప్పుడు కళ్యాణ్ను ఎన్నుకుంది. అనుకున్న సమయానికి శ్రీదేవి కళ్యాణ్ అంటే రాజును మేకప్ చేసుకొని ఫోటోషూట్ దగ్గరికి తీసుకొని వెళుతుంది. అక్కడ తన
ప్రొఫెషనల్కు సంబంధించిన ఫోటోలు తీసుకుంటుంది. ఇలా వారం రోజుల వరకు వివిధ ప్రాంతాల్లో రకరకాల ఫోటోలు తీస్తుంది. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. కళ్యాణ్ పూర్తిగా సహకరించడంతో ఉన్నదానికన్నా ఫోటోలు చాలా బాగా వచ్చాయి. పని పూర్తయిన తర్వాత అనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బులు ఇస్తుంది శ్రీదేవి. శ్రీదేవి ఫోటోలకు నేషనల్ లెవెల్లో అవార్డు వస్తుంది. కళ్యాణ్కు మంచి మోడల్గా పేరు వచ్చింది. పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు తమ ప్రోడక్ట్ యాడ్ కోసం కళ్యాణ్ను పెట్టుకుంటారు. కళ్యాణ్ చేయబోయే యాడ్స్ అన్నిటికీ ఫోటోగ్రాఫర్గా శ్రీదేవిని నియమించుకుంటారు. కళ్యాణ్ శ్రీదేవి మధ్య ఉన్న వృత్తిపరమైన స్నేహంతో ఎప్పుడూ కలిసి ఉండటం, కలిసి పనులు చేసుకుంటూ ఉండటంతో అలా మొదలవుతుంది వారి మధ్య ప్రేమ. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా వారి మధ్య ప్రేమ బంధం పెనవేసుకొని పోతుంది. పెద్దలు వీరి ప్రేమను అర్థం చేసుకొని పెళ్లి చేస్తారు. తెల్లని పట్టు చీర కట్టుకొని, తల నిండా పువ్వులు పెట్టుకొని, చేతిలో పాల గ్లాసు పట్టుకొని శోభన గదిలోకి వస్తున్న శ్రీదేవిని చూసి ఇలా అనుకున్నాడు కళ్యాణ్. నా జీవితంలో ఎన్నెల వెలుగులు నింపిన ఈమెకు ఏమివ్వగలను కానుకగా, నా హృదయాన్ని తప్ప అని అనుకుంటాడు. శ్రీదేవికి ఎదురుగా వెళ్ళి పాల గ్లాసును తీసుకొని పక్కన పెట్టి ఆమెను తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు. శ్రీదేవి చేతిని తన చేతిలోనికి తీసుకొని ప్రేమగా నిమురుతూ, నీ రుణం ఎలా తీర్చుకోను? అడ్డకూలీగా ఉన్న నన్ను మోడల్గా తీర్చిదిద్దావు, మట్టిని మాణిక్యం చేశావంటూ ఆమె చేతిపై ప్రేమగా ముద్దు పెట్టి కళ్ళలోకి సూటిగా చూశాడు. మీరు అలా మాట్లాడవద్దు. ఇప్పుడు మనం ఇద్దరం భార్యాభర్తలం. మీలో టాలెంట్ ఉంది కాబట్టి రాణించగలిగారు అంటూ అతని కవిగిల్లో ఒదిగిపోతుంది. శ్రీదేవి పరిచయంతో కళ్యాణ్ జీవితం మంచి మలుపు తిరుగుతుంది. అంతేకాదు ఆమెకు పెళ్లి చేసుకోవటంతో అతని జీవితంలో ఆమెను పెళ్లి చేసుకోవటంతో అతని జీవితంలో ప్రేమ వెన్నెల వెలుగులా వచ్చి చేరుతుంది.